ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. కార్టూన్ ఛానల్ డోరామెన్ చూసే పిల్లలందరూ డోరా కేక్ కావాలని అడుగుతారు. మీరు కూడా మీ పిల్లలు అలా అడిగితే త్వరగా తయారు చేసేయండి, చాలా ఈజీగా. డోరా కేక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డోరా కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు పంచదార పౌడర్, 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి. మైదా పిండి కాకుండా మీరు గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిసేటట్టు మొత్తం అంతా బాగా కలుపుకోండి. ½ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పాలు పోసుకుని బాగా కలుపుకోండి. పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మరి పలుచగా ఉండకూడదు. మొత్తం అంతా పిండి బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. మీరు డోరా కేక్ తయారు చేసుకోవడానికి ఒక గరిటెను తీసుకుని సేమ్ అదే కొలతతో మొత్తం డోరా కేక్స్ అన్నిటినీ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3-4 డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి. ఈ డోరా కేక్ తయారు చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువ పట్టదు. కొద్దిగా 3-4 డ్రాప్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో మొత్తం అంతా ఒకసారి పావండి. గరిటెతో పిండిని తీసుకుని వేసుకోండి. దోశలాగా పావనక్కర్లేదు, జస్ట్ అలా వేసుకుంటే సరిపోతుంది. పిండి వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టి 2-3 నిమిషాలు ఒకసారి బాగా వేగనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకుని రెండో వైపుకు తిప్పుకోండి. రెండో వైపు ఎక్కువసేపు వేగక్కర్లేదు, ఇలా లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. మొత్తం పాన్ కేక్స్ అన్నిటినీ ఇలాగే వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న పిండికి 10 పాన్ కేకుల వరకు వచ్చాయి. కొద్దిగా చాక్లెట్ సిరప్ తీసుకుని డోరా కేక్ మొత్తానికి పామండి. ఇప్పుడు దానిపైన వేరొక డోరా కేక్ పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డోరా కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా పిల్లల కోసం ఒకసారి తప్పకుండా ఈ డోరా కేక్ను ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.